ప్రేక్షకులందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం ఆంధ్రప్రదేశ్ శ్రీ సత్యసాయి జిల్లా కదిరి పట్టణం కదిరి అర్బన్ లిమిట్స్లో ఉన్నటువంటి టిట్కో హౌసెస్ ముందర ఉన్నామండి. మరి ఇక్కడ మనం చూస్తున్నాం, గతంలో కూడా ఇది మనకి పులివెందుల బెంగళూరు వెళ్ళేటువంటి దారి ఇది. ఈ యొక్క దారి గుండా దాదాపు మనకి బెంగళూరు గోరెంట్ల వరకు బహుశా మనకి చాలా ఇబ్బందికరంగా, చాలా అసౌకర్యంగా ప్రయాణం అనేటువంటిది జరిగేటువంటిది. మరి ఇదంతా గుర్తెరిగినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి ఈ యొక్క పులివెందుల అలాగే మనకి గ్రీన్ హైవే అనేటువంటిది ఒకటి శాంక్షన్ అయింది, అందరికి తెలిసినటువంటి విషయమే, అమరావతి టు బెంగళూరు. మరి ఆ యొక్క రోడ్డు కూడా హైవేకి అనుగుణంగా మరి అలాగే మన కదిరి ప్రాంతంలో కూడా ఆధ్యాత్మిక ప్రదేశం శ్రీమద్ కాద్రి లక్ష్మీనరసింహస్వామి స్వయంభుగా వెలిసినటువంటి భక్త ప్రహ్లాద సమేత లక్ష్మీనరసింహస్వామి క్షేత్రం అనేటువంటిది ఉంది. మళ్ళీ హిస్టారికల్ చూసుకుంటే చంద్రవదన మోహియర్ అనేటువంటిది మన ఈద్గా నందు ముస్లిం సోదరులు పరమ పవిత్రంగా కొలిసేటువంటి ఈద్గాలో మరి అదొక స్టోరీ హిస్టారికల్ ఉంది. మరి అలాగే సామాజిక దృక్పథంలో చూస్తే తిమ్మమ్మ మరివాన్ ప్రపంచం వరల్డ్ ఎక్కలేనటువంటి మనకి టూరిజంకి సంబంధించినటువంటిది తిమ్మమ్మ మరిమాను. అలాగే విశ్వకవి యోగి వేమన గారు ఒక సమాధి అనేటువంటిది కూడా జీవ సమాధి మన కటారుపల్లిలో ఉంది. మరి అలాగే చూసుకుంటూ పోతే అనేకమైనటువంటి ఆధ్యాత్మిక ప్రదేశాలు, టూరిజం ప్రదేశాలు అలాగే కదిరి అనేటువంటిది కూడా ఒక కుగ్రామం నుండి ఈరోజు రెవెన్యూ స్థాయి డివిజన్. మరి ఇంతే ఒకటి అంతే అయినట్లు కదిరి ఈరోజు 36 వార్డుల్లో కూడా జనసందోహం ఎక్కువైపోయి మరి ఎక్కువ వ్యాపారాలు కూడా అభివృద్ధి జరిగేటువంటి అభివృద్ధిలో భాగంగా మరి దీని అంతా అనుగుణంగా కూడా మనకి బెంగళూరు మరి ముఖ్యంగా మన ప్రాంతంలో ఏంటంటే మనకి ఏదన్నా వస్తువులు కావాలంటే అవి ఎటువంటి పరికరాలైనా కూడా ఏంటివన్నా కానీ ఇంటికి కావాల్సినటువంటివి తక్కువ ధరలో కావాలంటే మనం ఎక్కువ కూడా మన ప్రాంత ప్రజలంతా కూడా బెంగళూరుకి వెళ్తారు. దేనికంటే బెంగళూరు మనకి కేవలం 180 కిలోమీటర్లే ఉంది. అలాగే బెంగళూరుకి మనకి సత్సంబంధాలు కూడా ఎక్కువ ఉంటాయి. మరి అలాగే పులివెందులు కూడా సేమ్ అట్లే ఉంటుంది, కడపకి అలాగే ఉంటుంది. మరి రాయలసీమ ప్రాంతంలో బెంగళూరు అనేటువంటి ప్రధాన భూమిక పోషిస్తుంది. అది కర్ణాటక స్టేట్ అయినా కూడా ఆ ఒక బెంగళూరు మహానగరం. మరి ఇదంతా గుర్తెరిగినటువంటి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మరి మనకి కదిరి ప్రాంతానికి అభివృద్ధిలో భాగంగా కదిరి జనసందోహము అలాగే రోడ్లు కూడా విస్తరణలో భాగంగా మనం ఇప్పుడు చూస్తున్నటువంటిది ఏదైతే రోడ్డు ఉందో ఈ రోడ్డు మనకి మన రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థకు సంబంధించినటువంటిది. మరి ఆర్ఎంబి రోడ్డు అనేటువంటిది ఇది మనకి ఈడ వర్కులు జరుగుతున్నటువంటి మనం ఒకసారి చూస్తున్నాము. మరి ఈ రోడ్డు కూడా బెంగళూరుకి అలాగే నేషనల్ హైవే అనేటువంటి కాశ్మీర్ టు కన్యాకుమారి నేషనల్ హైవేకి అనుసంధానంగా కూడా ఈ యొక్క రోడ్డు అనేటువంటిది అక్కడ కూడా కలుస్తుంది మనకి పాలసముద్రం దగ్గర. మరి అలాగే మనకి ఈ రోడ్డు వర్క్ అనేటువంటిది మనము చూస్తే గోరెంట్ల వరకు కూడా ఈ రోడ్డు వర్క్ అనేటువంటివి జరుగుతున్నాయి. ప్రయాణం కూడా ఈ రోడ్డు వర్క్ అంతా అయిపోతే ప్రయాణం కూడా మనకి బెంగళూరు కేవలం 2.5 hours అంటే 2.5 గంటల సేపులో బెంగళూరు మహానగరానికి చేరుకోవచ్చు. ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే దేవనహల్లి ఎయిర్పోర్ట్ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్కి కేవలం 2 గంటల సేపులోనే చేరుకోవచ్చు అనేటువంటిది మనకి ఈ రోడ్డు అంతా పూర్తి అయితే. అలాగే కదిరి ప్రాంతానికి కూడా అభివృద్ధిలో భాగంగా కదిరి ప్రాంతం కూడా అభివృద్ధి చెందే కూడా ఎక్కువ కూడా ఆస్కారం ఉంటుంది. మరి అలాగే మనం ఒకసారి గమనిస్తే మనకి కదిరికి రింగ్ రోడ్డు కూడా మనకి అంటే బైపాస్ రోడ్డు ఏదైతే ఉందో బైపాస్ రోడ్డు కూడా శాంక్షన్ అయినటువంటి విషయం మనందరికీ తెలిసినటువంటి విషయమే. ఆ బైపాస్ రోడ్డు 36వ వార్డు ఏదైతే మనకి పాలిటెక్నికల్ కాలేజ్ ఉందో దాని బ్యాక్ సైడ్ నుండి కోలేపల్లి 16వ వార్డు వరకు ఎండ్ అవుతుంది. మరి అర్ధచంద్ర ఆకారంలో ఈ యొక్క బైపాస్ రోడ్డు కూడా ఆ బైపాస్ రోడ్డుకి అనుగుణంగానే ఈ యొక్క రోడ్డు కూడా దానికి అనుసంధానిస్తూనే ఈ రోడ్డు అనేటువంటిది వర్క్ అనేటువంటిది జరుగుతున్నటువంటిది. మరి ఈ రోడ్డు ప్రాథమిక దశ నుండి ఎండింగ్ వరకు కూడా మన యూనిస్ ద్వారా మన యూనిస్ ప్రేక్షకులు మరి కోరిక మేరకు మరి మనము వీడియోస్ కూడా చేస్తూ పెడుతూ వస్తున్నాము. దాంట్లో భాగంగా మరొకసారి మీ ముందుకి ఏదైతే ఇది బెంగళూరు పులివెందుల మరి ప్రొద్దుటూరు జమ్మలమడుగు తదితర ప్రాంతాలకు అనుసంధానించే ఈ రోడ్డు వర్క్ అనేటువంటిది జరుగుతున్నటువంటిది మనం అందరం కూడా చూడొచ్చు. మరి అలాగే ఈ రోడ్డు వర్క్ జరుగుతుంది కనుక
కదిరి లక్ష్మీనరసింహస్వామి దేవస్థానానికి దర్శించుకోవడానికి వచ్చేటువంటి కర్ణాటక భక్తులు అయితే మన ఆంధ్ర భక్తులు అయితేనేమి, అలాగే ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఏదైతే దేవనహల్లి ఎయిర్పోర్ట్ ఉందో ఆ ఎయిర్పోర్ట్కి పోయే వ్యక్తులు అయితేనేమి, మరి అలాగే ఈ ప్రాంతంలో హిందూపూర్ కావచ్చు, మరి మనము బాగేపల్లి కావచ్చు, తదితర ప్రాంతాలకు వెళ్ళేటువంటి వివిధ వ్యాపారాల రీత్యా వివిధ కారణాల రీత్యా వెళ్ళేటువంటి 2 వీలర్ కావచ్చు, 3 వీలర్ కావచ్చు, మరి అలాగే కార్ కావచ్చు, బస్సు కావచ్చు, లారీ, హెవీ వెహికల్స్ కావచ్చు, మరి అందరూ కూడా రోడ్డు వర్క్ జరుగుతుంది కనుక ప్రయాణం అనేటువంటిది చాలా నెమ్మదిగా వెళ్ళాలి. మరి ముఖ్యంగా రాత్రిలో పూట చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఏదైతే గుత్తేదారులు సూచించినటువంటి ఏవైతే బోర్డ్స్ పెట్టింటారో ఆ బోర్డ్స్ అనుగుణంగా మనము చూపు రోడ్డు వైపు, అలాగే ఆ బోర్డ్స్ అనేటువంటివి కూడా అక్కడక్కడ పెట్టింటారు. స్టాప్ అని పెట్టింటారు, రైట్కి పోవాలని, లెఫ్ట్కి పోవాలని, అటువైపు ఇటువైపు మార్కు కూడా ఇచ్చింటారు. దాన్ని అనుగుణంగా వెళ్ళి మన ఈ ప్రయాణాన్ని సుగమం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి కూడా మా యూనివర్సిటీ తరఫున తెలియజేసుకుంటున్నాం.